అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సుప్రీం కోర్టు సీరియస్, డిజిటల్ అరెస్ట్ మోసాలపై కఠిన చర్యలు. న్యూఢిల్లీ, దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారును ఆదేశించింది. హర్యానాలోని అంబాలాకు చెందిన ఓ సీనియర్ సిటిజన్ జంటను కోర్టు పత్రాలు అని చూపిస్తూ కుట్రపూరితంగా మోసం చేసి ₹1.05 కోట్లు కొట్టేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. న్యాయమూర్తులకు సంబంధించిన నకిలీ సంతకాలు, సుప్రీం, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పత్రాలు చూపించి అమాయకులను దోచుకుంటున్నారని, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ మోసాలను సాధారణ నేరాలుగా పరిగణించలేమని, కేంద్ర, రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులన్నీ సీబీఐ చేతికి అప్పగించాలని ఆలోచిస్తోంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ డివిజన్ ద్వారా దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ ఇప్పటికే కొన్ని కేసులపై పనిచేస్తోంది అని తెలిపారు. ఈ మోసాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. హర్యానాలోని అంబాలా సీనియర్ సిటిజన్ జంటకు సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యాయ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి అరెస్టు చేస్తామని బెదిరించి ₹1.05 కోట్లు కొట్టేశారు. గత నెల 1 నుంచి 16 వరకు మధ్య జరిగిన ఈ మోసం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. కోర్టు ఈ నేరాలు న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతీస్తున్నాయి, సీబీఐ సమగ్ర దర్యాప్తు చేయాలి అని స్పష్టం చేసింది. సంబంధిత సమాచారం. 2025లో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసులు భారీగా పెరిగాయి. హైదరాబాద్లోనే 933 కేసులు, ₹60 కోట్లు నష్టం. ఢిల్లీలో ఈ ఏడాది ₹1,100 కోట్లు, మహారాష్ట్రలో ₹500 కోట్లు మోసపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు మొదలు కానుంది. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సీబీఐ, ఎడ్, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. మనీ లాండరింగ్, అక్రమ కార్యకలాపాలు గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. అనుమాన ట్రాన్సాక్షన్లు ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. వాట్సాప్, బ్యాంకు యాప్లలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి. సీనియర్ సిటిజన్స్కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్లైన్ 14567 ఉపయోగించండి.